నమస్తే. నా పేరు సుధా. ఇక్కడే హైదరాబాద్‌లో ముషిరాబాద్‌లో ఉంటాను నేను. చాలా సంవత్సరాలు ఐటీ ప్రొఫెషనల్‌గా వర్క్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉన్నాను. మై ప్రాబ్లమ్ ఈజ్ కైండ్ ఆఫ్ మెకానికల్ ప్రాబ్లమ్. దాన్ని స్పాండిలోసిస్థిసిస్ అంటారు. బ్యాక్ స్పైన్‌లో L5-S1 ప్రాబ్లమ్ అనమాట. స్లిప్ డిస్క్ అనొచ్చు. సో ఐటీ ప్రొఫెషనల్ కాబట్టి ప్రాబ్లం అనేది పర్సిస్టెంట్గా ఉన్నది 10 ఇయర్స్, మోర్ దాన్ 10 ఇయర్స్ నుంచి. సో ఆర్థోపెడిషియన్స్ని వాళ్ళని కలిసినప్పుడు యాజ్ యూజువల్ అందరూ సర్జరీ సజెస్ట్ చేశారు. బట్ వర్క్ చేసేటప్పుడు సర్జరీకి వెళ్ళే అంత అవకాశం లేదు. అండ్ నేను కూడా ఏంటంటే నాన్ సర్జికల్ మెథడ్స్ ఫాలో అవ్వాలని, లేదా లైఫ్ స్టైల్ మార్చుకొని నేను సస్టైన్ అవ్వాలని నా అంబిషన్. సో దాంతో నేను వాలంటరీ తీసుకున్నాను ఇన్ఫ్యాక్ట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి. దానికి చేంజ్ చేసుకున్నాను, చేంజ్ అయింది. బికాస్ ఇట్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ ఆబ్వియస్లీ, ఐటీ ప్రొఫెషన్ కాబట్టి. సో యాక్చువల్లీ 7 years బ్యాక్ నాకు అప్పటికి ఆక్యుపెన్షన్ అంటే కూడా తెలియదు. యాక్సిడెంటల్లీ నేను సార్ని ఇక్కడ కలవడము, ఈ క్లినిక్ చూడడము ఇది జరిగింది. అండ్ ఇది నాకు నియర్ బై అవడం వల్ల సార్ని కలిశాను, నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన చాలా చక్కగా ఏం జరుగుతుంది, ఏం జరగదు, ఏం అవుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కన్విన్స్ అయ్యాను. ఆయన ఎప్పుడు కూడా ఫాల్స్ ఇవైతే ప్రామిసెస్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇది మెకానికల్ ప్రాబ్లము, ఈ కరెక్షన్ అనేది ఆక్యుపెన్షన్తో కాదు, బట్ రిలీఫ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్, ఆయన అదే చెప్పారు. అండ్ ప్రోగ్రెషన్ కూడా ఆపచ్చు, నర్వ్స్ కంప్రెషన్ కానీ అది. సో నేను కన్విన్స్ అయ్యాను. యాక్చువల్గా కన్సిస్టెంట్గా చేసినప్పుడు నాకు చాలా రిలీఫ్గా కనిపించింది. ఒక 3 months కన్సిస్టెంట్గా వచ్చాను బిగినింగ్లో. చాలా చక్కటి చేంజ్, నాకు కొంచెం ఎనర్జెటిక్గా అనిపించింది. నేను మా అమ్మాయి పెళ్ళి అది కూడా ఇంట్లో చాలా హెక్టిక్ వర్క్ అది ఉన్నా కూడా చేయగలిగాను. అంతకుముందు కొంచెం ప్రాబ్లంగా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. సో అట్లా వస్తూ ఉన్నాను. కన్సిస్టెంట్గా వచ్చినప్పుడు మాత్రం సర్టన్లీ రిలీఫ్ అయితే కనిపిస్తుంది. అది నేను చెప్పగలిగేది. ఎవరైనా కూడా నాన్ సర్జికల్ మెథడ్స్లో కొంతమందికి పూర్తిగా తగ్గచ్చు. నేను ఇక్కడికి వచ్చాక ఎంతో మందిని చూస్తున్నాను. వాళ్ళ బిలీఫ్, వాళ్ళ తర్వాత వాళ్ళ నమ్మకం ఒకటే కాదు, వాళ్ళకి క్యూర్ అయిన విధానము అది చూసి నేను చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటా. ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి వస్తారు, ఇక్కడ ఉండి ఇక్కడ చేయించుకుంటారు. నాకు అది చాలా పర్సనల్గా చెప్పాలంటే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ డాక్టర్ అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. దే ఆర్ ఆల్, ఇట్స్ నాట్ జస్ట్ బిజినెస్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ సర్వీస్. అండ్ చక్కగా ఉన్నది చెప్తారు, వింటారు. సార్ కానీ, సారు వైఫ్ కానీ, పాప, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దే ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్ యాక్చువల్లీ. I appreciate, I thank very much from the bottom of my heart for the doctor and their family. Thank you. సుధా మేడం మా దగ్గర 1 year బ్యాక్ వచ్చినారు. తను అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, మళ్ళీ తర్వాత లంబర్ లెవెల్ రీజన్లో లిస్థిసిస్ ఉంది. సో వీటన్నిటికీ అక్యుపంక్చర్లో మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. కాకపోతే తనకి నేను ఫస్ట్ చూసింది ఏంటంటే తనకి మన యాంకిల్స్ దగ్గర కొంచెం అనాటమికల్ డిఫార్మిటీ ఉంది, పుట్టినప్పటి నుంచి ఉందంటది. అది నడకలో కొంచెం చేంజ్ ఉండి ఇవన్నీ డెవలప్ అయినాయి అనుకుంటాను నేను. సో తనకి పూర్తి 2 పాదాలు ఈక్వల్గా పడవు, కొంచెం లెగ్ లెంత్ డిఫరెన్స్ ఉంది హోల్ బాడీ మీద. సో దాంతో ఒక్కొక్కటి అన్ని పైలప్ అయిపోయినాయి తనకి. తను ప్రొఫెషన్లో బిజీ ఉంటారు. సో ఆ బిజీలో తనకి జాబ్ ఉన్నప్పుడు చాలా బిజీ ఉండే ఆ టైంలో అంత పట్టించుకోలేదు. తర్వాత అన్ని పైలప్ అయిపోయి ఒక్కొక్కటి ఎగ్జాగరేటెడ్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది.
సో వెన్ షీ కేమ్ అంటే ఆమె సర్వైకల్ కూడా బ్యాడ్గా ఉండే, మళ్ళీ తర్వాత లంబార్ రీజన్లో కూడా చాలా సివియర్ పెయిన్ ఉండింది. బట్ వాట్ వీ ఫౌండ్ ఇట్ ఈస్ కింద యాంకిల్ నుంచి తనకి యాక్చువల్లీ అనటిపికల్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేసరికి ఇవన్నీ కూడా అగ్రవేట్ అవుతూ వచ్చినాయి. సో అక్కడ కూడా అటెండ్ చేస్తూ తనకి అందుకని మేము చెప్పినాము 100% రిజల్ట్ రాకపోవచ్చు మీకు, ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ అనటామికల్ వేరియేషన్ ఇన్ యువర్ బాడీ, అది మనం కరెక్ట్ చేయలేము. కొంచెం చెప్పులు వాటిలలో కొంచెం అడ్జస్ట్ చేసి షూస్లో అడ్జస్ట్ చేసినాం కొంచెం హైట్, బట్ స్టిల్ హైట్ డిఫరెన్స్ ఉండింది. దాని తర్వాత తనకి కోర్స్ సర్వైకల్ స్పాండిలోసిస్లో మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినాము. లిస్థిస్ అంటే కూడా మనకి ఆ బోనే ముందుకు తిరిగి ఉంటుంది కనుక మనం దాన్ని ఏం చేయలేము. దానివల్ల వచ్చిన నర్వ్ కంప్రెషన్ మటుకు మనం ఎక్సలెంట్గా తగ్గించినాం. సో బ్యాక్ ఏక్ సివియర్గా ఉండింది, సియాటికా రూపంలో ఉండింది ఆమెకి, అట్లాగే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండే, గిడ్డినెస్ ఉండే, ఇవన్నీ సిమ్టమ్స్ ఎక్సలెంట్గా తగ్గినాయి. కాకపోతే తనకి ఆన్ అండ్ ఆఫ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వడం, ఎందుకంటే తనకి బేసికల్గా అనటామికల్ వేరియేషన్ ఉంది బాడీలో అండ్ లెగ్ లెంత్ డిఫరెన్స్ వల్ల ఈ స్పైన్ మీద చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంది. బట్ ఎన్ని సంవత్సరాలుగా తను బాధపడుతుందంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నౌ షీ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ అవర్ నార్మల్ యాక్టివిటీసే కాదు మేడం, పైన టెర్రస్ సెకండ్ ఫ్లోర్ పైన టెర్రస్ ఎక్కి తను అన్ని చెట్లు పెంచుతారు, డైలీ అప్ అండ్ డౌన్ పైకి వెళ్ళి చెట్లు రోజు చూసుకుంటారు ఆమె. సో ఈ అంటే చెట్లు పెంచడం ప్యాషన్ కనుక తను చేయగలుగుతుంది. ఇప్పుడు ఆ పని ఈజీగా చేయగలుగుతుంది, మెట్లు ఈజీగా ఎక్కగలుగుతుంది. స్టార్టింగ్లో ఇబ్బంది పడినది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉండే, తనకి అవన్నీ చేయలేకపోయేది. నార్మల్ ఇంట్లో డ్యూటీ కూడా సరిగ్గా చేయలేకపోయేది, ఇంట్లో కుకింగ్ అది కూడా సరిగ్గా చేయలేకపోయేది. బట్ నౌ షీ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎవ్రీథింగ్ అండ్ పెయిన్స్ చాలా మటుకు తగ్గినాయి. సో బట్ దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద లెగ్ లెంత్. అదే అందుకనే మేము తనకి చెప్పిన 100% మీరు మంచి కాకపోతే మన అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని మనం తీసేయడానికి కొంచెం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పినాం. అట్లాగే ఆ మేరకు మీకు మంచి రిజల్ట్స్ వచ్చినాయండి.